నమస్కారం. ఈరోజు విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు మొదటి పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల అడవులలోని సలేశ్వరం అనగా దక్షిణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచబడుతున్నటువంటి ఈ సలేశ్వరం శివయ్య స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యమంలో దాదాపు 4.5 నుంచి 5 కిలోమీటర్లు అనగా 4 నుంచి 500 కార్లు మరియు ఆటోలు, బొలోరాలు, ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులు ఇవన్నీ జాయిన్ కావడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న ఆధ్యాత్మిక ఈ పరిస్థితులలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వైభవోపేతమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక ఆధ్యాత్మిక స్వామివారి భక్తుడిగా, శివుని భక్తుడిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం ఈ వైపు రోడ్లు వేసి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ సలేశ్వరం అనే ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉన్నది. ఈ వసంత ఋతువులో పౌర్ణమి రోజు కంటే ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు సంవత్సరానికి 3 రోజులు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని నేను కూడా చూడడం జరిగింది. నేను గత 2-3 సంవత్సరాల నుంచి రావాలని అనుకున్నాను. కానీ స్వామివారి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. శివుని ఆజ్ఞతోని ఈరోజు పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.